शिवाय गुरवे नमः। 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 मूल मंत्रात्मिका మూల మంత్రాత్మిక మూల మంత్రమే తన స్వరూపం. మంత్రమే దేవతా స్వరూపం కూడా. మననాత్ త్రాయతే ఇది మంత్ర అని కూడా ఉంటుంది. నువ్వేదైతే మననం చేస్తూ ఉంటావో అంటే మీకు ఇష్టం వచ్చిన ఎలాగ మనం చెప్పుకున్నాం, ఒక పంది ఘీంకారము, ఆ ఈంకారం అనేది అతనికి నచ్చి దానిని మననం చేశాడు. అది అతనిని రక్షించింది. మీ భావం కాదు ఇక్కడ, ఒక అక్షరం, అక్షరముల సమాహారమే అని అనుకుంటే భావము అంత కాకుండా దానికి ఒక అర్థం ఉండాలి. అంటే తెలిసి చేసేవాడికి, అతనికి అహంకారము జ్ఞాన బీజాక్షరం తెలియదు, కానీ ఆ అహంకారం అనేది అది కాబట్టి మరు జన్మలో అంటే అతనికి ఒక ఉత్తమ జన్మ, ఆ తర్వాత అతని జ్ఞాన సిద్ధి పొందటం అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి తెలిసిన తర్వాత వారిలాగా చేయడానికి లేదు. తెలిసింది కాబట్టి మీరు ఒక నామాన్ని కనుక సర్వకాల సర్వావస్థల యందు జపం చేస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. మంత్రం అంటే ఏమిటి? మిమ్మల్ని సర్వకాల సర్వావస్థల యందు రక్షించేది. అందుకని ఒక మంత్రాన్ని తీసుకుంటారంటారు. కాబట్టి మంత్రోపదేశము మామూలుగా మంత్రములైతే గురువే ఉపదేశించాలి. అంతేగాని ఇప్పుడు ఇవాళ రేపు పుస్తకాల్లో ప్రచురణ చేస్తూ ఉంటారు, ఇదొక మంత్రము అదొక మంత్రం అని. మనకి నచ్చింది కదా అని చెయ్యరాదు. ఎందువల్ల అంటే అందులో అక్షర దోషాలు ఉంటాయి. తర్వాత మీ అంతటా మీకు అన్నప్పుడు ఉపాసనా బలం మీకు లేదు. ఒక మంత్రము ఒక గురువు దగ్గర నుంచే ఎందుకు తీసుకోవాలి అంటే ఆ మంత్రంలో ఆ గురువు యొక్క శక్తి ఇమిడి ఉంటుంది. ఉపాసనా శక్తిని తన మంత్రంతో శిష్యుడికి ఇస్తాడు. ఎప్పుడైతే శిష్యుడు దాని మీద అపారమైన విశ్వాసంతో గనక చేస్తే అతను తప్పక అన్ని రకములైన శుభాలను పొందుతాడు. గురువు దగ్గర తీసుకున్న మంత్రాన్ని, దీనికి కొన్ని మనకి నియమనిష్టలు ఉంటాయి. అలా కాకపోయినా అంటే ఇప్పుడు సరే నేను వాటి గురించి పెద్ద ఒకటి మనకి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మీరు ఒక సిద్ధి పొందాలి అన్నా, అన్ని శుభాలు కలగాలన్నా, ఒక మోక్షం కావాలి అన్నా మీరు ఏదో ఒక నామాన్ని స్మరణ చెయ్యాలి. మీకు నచ్చిన నామాన్ని తీసుకుని చేయవచ్చు. అయితే ఎందుకు గురువు దగ్గరే తీసుకోవాలి అంటే ఆ గురువు తన యొక్క ఉపాసనా శక్తి ఆ యొక్క ఆ నామంలో పెడతారు. మీకు ఇచ్చే నామంలో ఉపదేశం అన్నప్పుడు అది అంటే మీరప్పుడు అది గురువు ఇచ్చినది మీరు ఎప్పుడైతే ఆ సర్వకాల సర్వావస్థలు ఎందు జపం చేస్తారో మీరు గురు సమక్షంలో ఉన్నట్టే అవుతుంది. గురు సమక్షము దేవతా సమక్షం వేరు కాదు. అందుకని ఉపదేశము అన్నారు. దేశము అంటే ప్రదేశం, ప్లేస్ అని అర్థం. ఆ సమీపంలో ఉన్నట్టు అవుతుంది. అందువలన ఏవైనా సరే మంత్రములు కానివ్వండి, ఏదైనా గురుముఖత అన్నారు. అంటే ఒక అక్షరము దోషాలు లేకుండా మీకు ఆయన ఉపదేశం చేస్తారు. దోషరహితంగా చేసినప్పుడు అంటే తెలిసి కూడా, ఇప్పుడు తెలియకుండా ఏదో అహంకారం తీసుకున్నాడు అది వేరే విషయం. మనము రామ శబ్దం ఒక అతను పలకలేను అంటే మరా ఇచ్చాడు ఆయన. అలా అజ్ఞానులు కాదు, మీకు ఒక పదం యొక్క అర్థము అవన్నీ కూడా తెలుసు. కాబట్టి తెలుసుకున్న వారు ఆ విధంగా ఉపదేశం తీసుకుని చేస్తే ఆ యొక్క ఫలితం లభిస్తుంది. అది ఐహికమా పారలౌకికమా అనేది డిపెండ్స్ ఆన్ యూ. అంతే, మీరు ఎలాగా దాన్ని వాడతారుగా. గురువు యొక్క ఉద్దేశ్యము ఎప్పుడూ కూడా అంటే సద్గురువుల గురించి చెప్తున్నాను. సద్గురువులు ఎప్పుడు కూడా మోక్షాన్ని ప్రధానంగా ఇది చేస్తారు. కేవలం మోక్షాన్నే ఇస్తుందా అంటే నీకు ఈ లౌకికపరమైన వాటిని కూడా ధర్మపరంగా
మీరు అన్యాయంగా దాన్ని అధర్మానికి వాడతానంటే అది మీకు పనిచేయదు. ఎందుకంటే సద్గురువులు అనేవారు ధర్మ స్వరూపం, ధర్మాన్ని ఉపదేశిస్తారు. కాబట్టి ధర్మపరంగా మీరు ఏది చేసినా లౌకికపరమైన మీ కోరికలను అది తీర్చు ఏది మీకు శ్రేయస్సును కలగ చేస్తుందో అలాంటి ధర్మపరమైన కోరికలన్నిటిని తీరుస్తుంది, అందులో ఏం సందేహం. మంత్రోపదేశం లేకపోయినా తీరుస్తాయండి. గురువు మీద అపారమైన విశ్వాసంతో ఉండి మీరు ధర్మంగానే ఉంటే ఇంకా వేరే సాధన ఏమక్కర్లేదు. కానీ ఈ మూల మంత్రము అంటే అన్ని మంత్రాలకి మూలము అమ్మే. అంటే సర్వము అమ్మ నుంచే వచ్చిందని చెప్పారు కదండి. కాబట్టి అన్ని మంత్రాలు అమ్మే. అమ్మ లేనిదే మంత్రం లేదు, తంత్రము లేదు అనేసి చెప్పడం. మూల మంత్రాత్మిక. సరే, పురుష సూక్తాలు ఇవన్నీ కూడా ఎక్కడ అన్నకూడదు. ఎన్నో ఇప్పుడు 33 కోట్ల దేవతలు అన్నప్పుడు ఎన్నో మంత్రాలు ఉంటాయి. ఆ దేవత అంటే ఆ మంత్రాలన్నీ కూడా అమ్మ నుంచి వచ్చినవే. ఎలాగైతే ఇప్పుడు సృష్టి అమ్మ నుంచే జరిగిందని నిన్న స్తోత్రంలో దేవతలు చెప్పారు, ఆ విధంగా చతుర్విధ పురుషార్థాలు 4 అంటాం కదా, అలాంటివన్నీ కూడా అంటే దేనికైనా మూలం అదే. ఇప్పుడు మీరు ఒక యజ్ఞం చేసినా, ఒక వ్రతాలు చేస్తున్నా దానిలో వచ్చే మంత్రాలన్నీ కూడా ఆ అమ్మ స్వరూపమే. అందువల్లనే మీరు ఏది చేస్తున్నా కూడా శ్రద్ధాభక్తులతో మంచి అంటే ఆ ఉన్నతమైనవే స్వీకరించి వాటితోటే చెయ్యాలి. వ్రతమైనా, యజ్ఞమైనా, మీ ఇంట్లో పూజ అయినా. చెప్పాను కదా, పక్కింట్లో కోసుకొచ్చి చేయకండి. పువ్వు పెట్టకపోయినా వాళ్ళు ఏమనరు. దొంగ పువ్వులు పెట్టడం ఏంటంటే దేవతలకు కదా పాపం, మరీను వాళ్ళు దొంగలు కాదుగా, మీరు దొంగలైనంత మాత్రాన. కాబట్టి అలాంటివి ఎప్పుడు పెట్టకండి. వాళ్ళు పర్వాలేదండి మీరు కోసుకోవచ్చు అంటే అది వేరే విషయం. కాబట్టి తెలియకుండా కోయటము అలాంటివన్నీ చేయకండి. న్యాయంగా ఉండాలి. ధర్మమే గురుస్వరూపమైన దేవతా స్వరూపమైన. అధర్మానికి మీరు వాళ్ళని వాడుకుంటే మీకే నష్టం కలుగుతుంది. వాళ్ళకి ధర్మస్వరూపులు, వాళ్ళకి ఏ హాని జరగదు. గుళ్ళల్లో ఏదన్నా చేశారనుకోండి, ఆ కమిటీ మెంబర్స్ అండి, వాళ్ళు నష్టపోతున్నారా, గుడి నష్టపోతారు. కాబట్టి మూలమంత్రమే స్వరూపంగా గలది పరమేశ్వరి. ఆరాధకుడు ఆరాధ్య దేవతా స్వరూపుడైన గాని దేవతను ఉపాసింపలేడు. అందువలన తన శరీరము దేవతా స్వరూపం అనర్చుంటకు మూలమంత్ర వర్ణములన్నిటినీ ఉపాసకుడు తన శరీరం నా తత్ స్థానములను న్యసించుకును. సరే, ఇక్కడ అనటం ఏమిటి అంటే తానే అవ్వాలి అంటే ఆ యొక్క సర్వస్వ శరణాగతి. శరణాగతి లేనప్పుడు తాను వేరు, దేవత వేరు అంటాడు. శరణాగతి పొందిన తర్వాత తాను ఇంకా లేడు. ఎలాగైతే రాముల వారికి దాసభక్తి అంటారు, హనుమంతుల వారి అంటే సేవ చేయటానికే ఉన్నాడు తప్ప వేరే తనకంటూ సొంత నిర్ణయాలు లేవు. ఆంజనేయ స్వామికి తనకు ఒక శక్తి ఉన్నది కానీ, అంటే ఉన్నది, తాను శక్తిమంతుడని కానీ లేకపోతే ఏదైనా అలాంటి ఏ అభిప్రాయం అతనికి లేదు. అంటే ఐడెంటిటీ లేదు అతనికి. అది దాసభక్తి. అందుకని రాముల వారు ఏది చెప్తే అది చెయ్యడానికి సర్వసన్నద్ధుడిగా ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే అన్ని ఆయుధాలతో అని కాదు అర్థం. ఏది చెప్తే అది చెయ్యడానికి రెడీగా ఉంటాడు. అంతే తప్ప మళ్ళీ అందులో అలాగా స్వామి ఇలాగా ఎందుకు నేను ఇది చేసేస్తా అలాంటివన్నీ ఏమీ లేవు. ఏది చెప్పాడో దాన్ని చేస్తే అక్కడ ఇంకా వేరేది లేదు. అదే సర్వస్వ శరణాగతి. అంటే మొత్తం తన సర్వస్వాన్ని అంటే ఐడెంటిటీని సమర్పించాడు. సర్వస్వం అనగానే మీ ఆస్తులు అవన్నీ కాదండి. సర్వస్వం అంటే తన ఐడెంటిటీని అక్కడ పెట్టేశాడు. ఇంకా తనకు ఐడెంటిటీ విడిగా లేదు. దాసుడని అన్నాడు తప్ప నేను హనుమంతుడిని అని ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. అందుకే ఎక్కడ చూసిన పటాల్లో కూడా అంటే అది అర్థమై వేశారు. కాబట్టి దాసభక్తి అంటే ఎప్పుడైనా సరే తలొంచుకుని నమస్కార పొజిషన్లోనే ఉంటాడు తప్ప మీకు ఎక్కడ కూడా హనుమంతుడు విడిగా కనపడడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడ రామకీర్తన జరుగుతోందో, రామాయణం అంటే రాముల గురించి ఎక్కడ జరిగినా అక్కడ ఆయన ఈ కలికాలంలో అందరికీ కనపడ్డాడు. కాబట్టి ఆ యొక్క చేతులు జోడించే ఉంటాడు తప్ప వీళ్ళు మానవులు కదా చేస్తున్నారని చెప్పి వేరే పొజిషన్లో ఉంటాడు ఆయన. కృతమస్తకాంజలి. ఆ హృదయం దగ్గరికి చేతులు జోడించి వినయంగా తలకాయ వంచుకునే ఉంటాడట. ఆ రామనామం అంటే చూడండి ఎంతటి సర్వస్వ శరణాగతం ఆయన. అలాంటి శరణాగతి
అది ఆ యొక్క ఉపాస్య దైవము తానుగా భావించడం అంటే. అంతే తప్ప నువ్వు నేను సమానం అంటాం కాదు ఇక్కడ. మనము మామూలుగా చదివినప్పుడు అర్థం అపార్థం అయిపోతుంది. ఆహా నేను దేవత సమానమే కదా అని కాదు అర్థం. రామకృష్ణ పరమహంస తన్ను తాను మరిచి తన మీద వేసుకున్నాడంటే తాను అన్నది అక్కడ లేదని అతనికి ఆ యొక్క స్థితిలో మనం అర్థం చేసుకోవాలి. ఐడెంటిటీ లేదు. తాను ఒక రామకృష్ణ పరమహంస, రామకృష్ణుడు, ఇక్కడ ఒక దేహం ఉన్నది, ఆ యొక్క ఐడెంటిటీ లేదు, ఆ స్పృహ లేదు, స్ఫురణ లేదు. కాబట్టి పువ్వులు దేవత ఎదురుగుండా వేస్తున్నాడో తన మీద అది కూడా అతనికి లేదు. ఇది చూసిన వాళ్ళు మనకి చెప్పింది. అంతే తప్ప తానే దేవతా స్వరూపంగా భావించి వేసుకున్నాడని అపార్థం చేసుకోవాలి. అతనికి ఇంకా బాహ్య స్పృహ కోల్పోయాడు. దేహం ఉన్నది అని కానీ ఒక దేవతను తాను అర్చిస్తున్నాడని కానీ లేదు. అదే ఇక్కడ ఉపాసన. మనకి ఆ ఇప్పుడు కార్తీక మాసం కదా, మీరు కొంతమంది అభిషేకాలు చేసుకుని ఉంటారు. ముందరంతా కూడా తానే రుద్రుడిగా భావన చేసి, అంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు ఇప్పుడు పూజలో కూర్చున్నావురా, నీ ఎదురుగుండా శివుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు నీ ఐడెంటిటీలన్నీ మర్చిపో. వచ్చిన వాళ్ళని పలకరించడమో ఇంకోటో ఇంకోటో వేరేది నీకు అనవసరం. నువ్వు ఆ తన్మయత్వంతో కూర్చో. ఎదురుగుండా శివుడు ఉన్నాడు, నీకు తెలియదు కాబట్టి పక్కన ఒక బ్రాహ్మడు నీకు అన్ని చెప్తున్నాడు. నీకు అది తప్ప ఏది వినపడరాదు, కనపడరాదు. అది రుద్ర స్వరూపం పొందడం. మామూలుగా అందులో మొదట చేయిస్తారు. రుద్రుడు అయిన వాడే రుద్రుడిని అర్చించగలుగుతాడంటే అర్థం అది. అంటే తాను ఎదురుగుండా రుద్ర స్వరూపాన్ని తప్ప అన్యాన్ని చూడటం లేదు. ఇక అతనికి వేరేవేమి వినపట్టలేదు, కనపట్టలేదు. కేవలం ఆ యొక్క మంత్రం వినపడుతోంది. ఆ బ్రాహ్మడు ఏం చేయమంటున్నాడో అది తప్ప ఇంకా అతనికి ఏది వినపట్టలేదు కనుక అది రుద్ర స్వరూపం తాను. ఇక్కడ కూడా ఆ యొక్క అధిష్టాన దేవత తాను అవ్వటం అంటే ఆ విధంగా మీ ఐడెంటిటీని మీరు కోల్పోవాలి. అక్కడ ఆ సమక్షంలో వ్యవహారంలో మీరు చేసుకోండి, అది వేరే విషయం. గురు సమక్షంలో ఉన్నప్పుడు కానీ, మీరు దేవతలను అర్చించేటప్పుడు కానీ, ఆ గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ, అక్కడ మీరు మీ ఐడెంటిటీ తోటి ఎక్కడా ప్రవర్తించాలి. ఎస్ పోనీ మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు నేను ఫలానా అని మీకు వాళ్ళు అరేంజ్ చేశారు, ఓకే, కాదనటం లేదు. కానీ అవన్నీ మీరు ఒకవేళ స్వీకరిస్తున్నా కూడా ఎక్కడ మీ నడకలో కానీ మీ దాంట్లో కానీ అది రాకూడదు. మీరు వినయంగా కృతమస్తకాంజలిం, ఆ సంపూర్ణ శరణాగతితోటే లోపలికి వెళ్ళాలి. అదే విధంగా అర్చన చేసుకోవాలి, అన్నీ చెయ్యాలి. మీకు అధికారంకి వేరే వాళ్ళందరూ అన్నీ చేస్తున్నారు, అది మీరు గుర్తించరాదు, అది వాళ్ళది. మీరు కేవలం పరమాత్మనే గుర్తించాలి, అక్కడ దైవాన్ని. అది శరణం. అది మీరు ఆ దేవతా స్వరూపం మీరు అవ్వటం. అప్పుడు ఆ మంత్రాన్ని సిద్ధి పొందుతారంటారు. అంతే తప్ప తాను అది ఒకటే అన్న భావనతో అహంకరించటం కాదు. ఆ విధంగా ఎవరైతే, అందుకే అడుగుతారట. నాకు రాముల వారిని కూడా ఆయన వరం కోరుకోమన్నప్పుడు, స్వామి నాకేం కావాలి స్వామి, నువ్వు ఉన్నాక నాకు ఎప్పటికీ కూడా ఈ దాసభక్తినే ప్రసాదించు అంటే, నీ దాసుడుగానే ఉండేటట్టు చేయగాని ఎక్కడ నాలో అహంకారం రాకుండా చెయ్యి అని ప్రార్థన చేస్తాను. అందుకే పెద్దవాళ్ళకి నమస్కరిస్తున్నా, గురువులకు నమస్కరిస్తున్నా, మన మనస్సుల్లో ఆ భావన స్థిరం. ఎట్టి పరిస్థితుల్లో నాలో అహంకారం రాకుండా చూడండి. ఎందుకంటే అహంకారం అనేది రెడీగా ఉంటుంది మీలో. ఒక గురువు మెచ్చుకున్నా, బక్కవాడు మెచ్చుకున్నా, లేక ధనం వచ్చినా, ఇంకో ఏది వచ్చినా అది వెంటనే కుండలిని శక్తి అంటాం, లేచేస్తుంది నేను అనేసి, ఆహా నా గొప్పతనం అంటుంది. ఇక అది లేచిందా, ఇక వాడు సర్వనాశనమే, ఏం సందేహం లేదండి. గురువు దగ్గర లేచినా, మీరు గుళ్ళల్లో లేచినా ఆ శక్తి మీకు ఎక్కడ లేచినా అంటే ఆ కుండలిని శక్తి అంటే అర్థం నేను అన్న ఐడెంటిటీ కనుక మీలో ఉంటే ఇక మీకు అసలు ఎప్పుడు ఓకే. బాహ్య ప్రపంచంలో డబ్బులు సంపాదిస్తారు, ఇంకోటి సంపాదిస్తారు, ఏదన్నా కావచ్చు. కానీ మీరు అనుభవించేదనండి, పొందేదనండి, చాలా భయంకరమైన స్థితులు ఉంటాయి ఆ నేను తోటి. కాబట్టి మూల మంత్రాత్మిక. తర్వాత మూల కూటత్రయ కళేబరా, మూల కూటత్రయ కళేబరా. మూల మంత్రం యొక్క కూటాలు మూడు. తన యొక్క స్థూల శరీరంగా కలది ఆవిడ. చెప్పారు కదా, మధ్య కూటము, ఆ కూటము, ఈ కూటమని. కాబట్టి కూటత్రయము
మూల విద్యందలి వర్ణ భాగం అలా అన్నారు. శరీరం ఆవిడేదే, మంత్రాలన్నీ ఆవిడ నుంచి వచ్చాయన్నప్పుడు ఇంకా మళ్ళీ వేరేగా ఏది ఉండదు, అంతా ఆవిడే సర్వము. ఆ శరణాగతి పొందిన వాడికి వేరే భావనలు ఉండవు, ఉన్నత భావనలు. అంటే ఇక్కడ విడిగా భావన కాదు, ఉన్నత భావన అంటే ఉన్నది పరమేశ్వరియే, అంటే పరమేశ్వరిని ఆరాధించేవాడికి, ఎవరిని ఆరాధిస్తే వాళ్ళకి. తాను అంటూ ఒకడు ఉన్నాడు అన్నది ఉండదు. అందుకే అద్వైతంలో కూడా అదే చెప్తారు, నువ్వు వేరు, నీ అర్చించే దైవం వేరు కాదురా. ఆ స్థితి వస్తేనే నీకు అసలైన ఆనందం లభిస్తుంది. లేదనుకోండి ఐడెంటిటీతో ఉంటాడు, దిక్కులు చూస్తాడు, ఫోన్ ఏమొస్తుందో చూస్తాడు, అయ్యో టైం అయిపోతుంది అంటాడు. ఇంకా అక్కడ దేవతను అర్చించేది ఏంటండి? చేతులు అర్చిస్తే నోటితోటి ఆ స్తోత్రమో మంత్రమో చెప్తాడు, కానీ అసలైన మనస్సు అనండి, అది అక్కడ ఉందా? లేదు. అది దిక్కులు చూస్తుంటుంది, పేజీలు అయిపోయా లేదో చూస్తుంది, అందరూ మనని గమనిస్తున్నారా లేదా చూస్తుంది. ఇలా ఆర్భాటాలే. ఇంకా వాడి దేవతను గుర్తించింది ఎలా అవుతుందంటే అప్పుడు ఆ దేవత ఎందుకు అనుగ్రహిస్తుంది? అనుగ్రహించదు. ఏదో అది చేసినందుకు ఎంత కరుణా స్వరూపులు కాబట్టి దేవతా రూపాలు ఏదో మీకు కొంత లాభించవచ్చుగాక బాహ్యంగా, అది. కానీ తృప్తి కానీ ఆనందం కానీ ఉంటుంది ఒక పూజ చేసినప్పుడు, అది లభించాలి మీకు. లేవగానే ఏమంటారండి, మనసు లగ్నమైన వాడైతే ఆహా అంటాడు, వాడి గొళ్ళు నొప్పులు ఉండవు. అటు ఇటు తిరగగానే అబ్బో 3 గంటలు చేయించాడు ఈయన బాబోయ్ అంటారు. లేకపోతే ఇంకోటి డైలాగులు వస్తాయి, కాళ్ళ నొప్పులు, నడుము ఇక ఎన్ని సరే చెప్పక్కర్లేదు. బాహ్యం చూసిన వాడికి అన్ని బాహ్యమే కదండి లభిస్తాయి. కాబట్టి వ్యష్టి రూపమున స్థూల సూక్ష్మ కారణ దేహాలు, సమిష్టి రూపమున విరాట్ స్వరూపము. సరే ఇక ఇవన్నీ కూడా మనకి, మీరు విష్ణు సహస్రనామాన్ని కనుక, అంటే విష్ణు సహస్రనామం అంటున్నా, విష్ణు ఆయనది ఆ విరాట్ స్వరూపాన్ని సినిమాల్లో చూశారు కదండి పాపం, అలాగనమాట. అన్ని ఆవిడే, ఆవిడ గాంధంటూ వేరేగా ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ నా స్వర్గే నచ తీర్థేషు నా ఔషధీషు నా భేషుచ, ఇవన్నీ చెప్పారు. అంటే మీరు ఎప్పుడైతే ఆవిడని ఆ విధంగా మీ ఐడెంటిటీ లేకుండా కనుక ఆవిడని ఆరాధిస్తే, అంటే మీరు ఆరాధించే ఏ దైవం అయినా సరే ఆరాధిస్తే దాని ఫలితము అత్యద్భుతంగా ఉంటుందని చెప్పారు. కళేబరము అంటే వేరే ఏం లేదు, మీ స్థూల సూక్ష్మ కారణ దేహాలు మీరు కనపడేది కళేబరమే, కాకపోతే దాని అర్థం వేరేగా ఉంటుంది కాబట్టి స్కెలిటన్ అనుకుంటారు. స్కెలిటన్ కాకపోతే ఏంటండి, అందరూ స్కెలిటన్లే, పైన చర్మం ఉంది కాబట్టి ఏదో చూడగలుగుతున్నారు. మేకప్లు వేసుకుంటే ఇంకొంచెం చూస్తారు. మేకప్ ఎందుకు వేసుకుంటారంటే ఇంకొంచెం బాగా కనపడాలని కదా, లేదా మేకప్ ఎందుకండి? అది అది సంగతి. కాబట్టి అమ్మ యొక్క మూల మంత్రాత్మిక, మూల కూటత్రయ, కళేబర, అమ్మ శరీరమే మంత్ర స్వరూపం. మంత్రానికి అంటే ఇక్కడ అమ్మని ఆరాధించితే కదా ఆవిడ బయటికి వచ్చారు, అందులోంచి అన్ని మంత్రాలు వచ్చాయి. అయితే ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ముఖం నుంచి ఏవొచ్చాయో, మధ్య స్వరూపం నుంచి, కాళ్ళ నుంచి ఎవరెవరు వచ్చారో అవన్నీ కూడా వర్ణించబడింది. అదే విధంగా ఇక్కడ అమ్మ దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చారని చెప్పబడటం లేదు, సర్వం అమ్మ నుంచే వచ్చింది. నీవు ఆరాధన చేస్తే నీ యొక్క ఇది నిలబడుతుంది. నీ ఐడెంటిటీ లేకుండా చేస్తే ఒకటి, ఐడెంటిటీతో ఉంటే ఏమిటో మీకు తెలుసు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఇవన్నీ కూడా నీ ఆరాధన బట్టే ఉంటాయని చెప్పబడుతుంది. కులామృతైక రసిక, కులామృతైక రసిక, ఇక్కడ కుల మృతై అనకూడదు, లేకపోతే కుల అమృతైక రసిక అనాలి. చాలా ఇక్కడ దోషాలు ఇలాంటివి జరుగు. మృతము అంటే తెలిసి అర్థం, అమృతం అంటే తెలిసి, ఎంత వ్యతిరేక అర్థం వచ్చిందండి. కాబట్టి కుల అమృతైక అనాలి. ఒకవేళ మీరు కులామృతైక ఒకసారి అనలేకపోతే, అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు, కులామృతైక కావాలంటే అక్కడ ఇవ్వచ్చు, అంతే తప్ప కుల దీర్ఘం పెట్టేసి మృతైక అన్నారంటే ఇక ఏమిటి వస్తుంది తెలుసు కదా, స్థూల శరీరాలు పొందుతారు. కారణం ఇదే. కాబట్టి ఇక్కడ కుల శబ్దంకి, అమృత శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఈ యొక్క సుషుమ్న అంటే కులము అంటే ఒక సమూహం అని అర్థం మామూలుగా సంస్కృతంలో. కాబట్టి ఇక్కడ
ఈ ఆరాధకుడు ఎలా చేస్తున్నాడో దాన్ని బట్టి ఈ సుషుమ్న ఇవన్నీ కూడా ఉంటాయి మనలో. అవన్నీ ఒక కులము, సంప్రదాయాలన్నీ ఒక కులము, గుణశీల వంశములు ఒక కులము, ఇలా రకరకాలుగా పితృవంశం ఒక కులము, ఇలా అనేక రకాలైన కులము అంటే చెప్పాను కదా, సమూహము. ఒకటే రకమే అన్ని కలిపితే ఒక సమూహం, అనేకమైతే ఒక కులం అంటారు దాన్ని. అంతే తప్ప కులం అంటే మన బాహ్యంలో నీ కులము నా కులం అని కాదు, ఒక సమూహం. అది అక్కడి నుంచి ఏర్పడిందే, వీళ్ళందరి ఇది వాళ్ళందరి ఇది అని. వంశాచారాలు ఇవన్నీ కూడా. పద్మాలు ఉంటాయి, కుల పద్మము అంటారు. సహస్రారం అందలి చంద్రమండలమున అధోముఖమగు సహస్రదళ పద్మం ఉంటుందిట, దాన్ని కుల పద్మం అని అంటారు. సరే, ఇవన్నీ కూడా పెద్ద మీకు ఉపయోగపడేవి ఏం కాదు. ఎందువల్లనంటే వీటన్నిటినీ తెలుసుకుంటే అనేకమైన ఆచార వ్యవహారాలనండి, ఇంకోటనండి, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటికి బదులు, ఎందుకంటే అవన్నీ తెలుసుకుని ఏం చేస్తారు? ఎందుకంటే అనవసరమైనవి చెప్పి కన్ఫ్యూజన్ చేయకూడదని ఉద్దేశం, అంతే. చెప్పకూడదని ఏం లేదు. ఏమిటి ఉపయోగం దానివల్ల? అనవసరంగా బుర్రపాడుతుంది, అదేదో ఇది అనిపిస్తుంది. దాని బదులు అవి అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మీకు ఫ్లైట్ టికెట్కి ఇది ఉన్నప్పుడు అనవసరంగా బస్ టికెట్ ఎంత, ట్రైన్ టికెట్ ఎంత, ఇవన్నీ కనుక్కుంటారా? కార్లో పోతే ఎంత అని? వేస్ట్ కదండి. నాకు ఫ్లైట్ లో వెళ్ళే కెపాసిటీ ఉందన్నప్పుడు వాడు డైరెక్ట్ గా కొనేసుకుంటాడు, అంతేగాని ఎంక్వైరీలు దేనికండి? ఒకవేళ వాడి దగ్గర ఏదో లిమిటెడ్ గా ఉందనుకోండి, అప్పుడు ఎంక్వైరీ చేసుకుని ఏది పోతే వాడు అది. ఇప్పుడు లాభ నష్టాలు కూడా మీరు అప్పుడు బేరీజ్ వేస్తారు, కానీ ఇలా చేస్తారండి? ఏం వేయరు. మీరు ఒక షాపుకి వెళ్దాం అనుకున్న తర్వాత పక్క షాపులో ఎంత రేటు ఉంటే మీకు ఎందుకండి? అనవసరమైన కాలయాపన కదూ. సమయం వృధా, శక్తి వృధా, అన్ని వృధాలే. ఇది అంతే. ఎందుకు అనవసరమైనవన్నీ వృధా చేసుకోవటం? కాబట్టి మీకు ఏది అమ్మ ఆరాధన కావాలి, ఎలా చేయాలో అది తెలుసుకోండి చాలు. హాయిగా నిశ్చల మనస్సుతో, ఇష్టంగా, ఆనందంగా. ఇష్టము ఆనందం ఇవన్నీ ఒకటే పదాలు. శ్రద్ధాభక్తులతో చేయండి చాలు. ఎందుకంటే ఇన్ని ఆచార వ్యవహారాలు ఎక్కడ చేస్తారండి? చేయగలరా? చేయలేరు. చెయ్యలేరన్న సంగతి మీకు కూడా చాలా సుస్పష్టమే. అనవసరంగా అంటారు కదా, అది అన్నప్రాసన రోజే ఇదని. ఎందుకండి? హాయిగా ఇచ్చేసుకోండి, సమయం శక్తి అన్ని మీకు చక్కగా ఇదవుతాయి. అమ్మవారిని ఎలా అర్చించాలో ఒక్కొక్కరి వాడికి అది కూడా అన్నారు. ఎందుకు దానికి అక్కర్లేదు కదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరికలు, ఒక్కొక్క కోరిక కదే కదండి. అన్నిటికీ కొబ్బరికాయ అంటే ఒప్పుకుంటారా చెప్పండి? మీరు కూడా అన్నిటికీ కొబ్బరికాయలు మొక్కరు కదండి. కొన్నిటికి ఒక కొబ్బరికాయ, కొన్నిటికి 108 కొబ్బరికాయలు, కొన్నిటికి చీర అంటారు, కొన్నిటికి డబ్బులు అంటారు. అన్నిటికీ ఒకటే మొక్కుకోరు కదండి. మొక్కుకున్నాక మళ్ళీ అందులో విశ్లేషణలు ఉంటాయి కదా. కొబ్బరి చిప్పలు తీసుకొచ్చుకోవచ్చా, తీసుకోకూడదా? మొక్కుకున్న తర్వాత కొబ్బరి చిప్పలు ఇంటికి తెచ్చారనుకోండి, ఫలితం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంతే, మొక్కేసిన తర్వాత ఇచ్చేయాలి. మీరు కట్టే చీర ఇవ్వాలి, అంతేగాని అబ్బాయి మొక్కుకున్నామంటే తెచ్చుకోకూడదు అన్నారు, అమ్మవారికి ఇచ్చేయాలి అని చెప్పి 100 రూపాయల చీర కొనకూడదు. 100 రూపాయల చీర నువ్వు కడతావా? కట్టను అన్నప్పుడు నువ్వు ఏ చీర కడతావో, అంటే ఎంత కాస్ట్లీ చీర కడతావో అంత చీర అమ్మకి ఇవ్వు. అది అసలైన, అది భక్తి అన్నా, శ్రద్ధ అన్నా, అమ్మ ఉందన్న నమ్మకం ఉందన్నా అది. అంతేగాని గుళ్ళో ఇస్తున్నావు అనగానే, ఎందుకంటే నేను చెప్పాను కదా, కొన్నాళ్ళు మా గుడికి నేను రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని, నాకు తెలుసు. అవి చెప్పాను కదా, తుడవడానికి కూడా పనికిరాదు. డబ్బు లేని వాళ్ళు ఇచ్చిందంటే అది అర్థం ఉంది, డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తారు. గుడిలో ఆ నేలను తుడవడానికి కూడా, అంటే నీళ్లు కూడా పీల్చదు అది. అందుకని షాపులోకి వెళ్ళగానే దేవుడి చీరలు అనగానే పట్టుకొస్తాడు వాడు వేరే. నువ్వేమో 1,00,000 రూపాయల చీర, 1,000 రూపాయల చీర ఏదో కట్టుకుని వచ్చి అమ్మవారి ముందు డాబుగా, ఆవిడకేమో ఈ చీర ఇస్తావా కోరికలకి, దసరాలకి ఇస్తారు అమ్మవారికి అది ఇదని సారే పోస్తారు. ఏమంటే మీ పిల్లకి ఇస్తే ఊరుకుంటుందా? లేదా మీకు ఎవరన్నా సారీ ఇచ్చి అందులో అంటే అలా చీర పెడితే మీరు ఒప్పుకుంటారండి? ఎంత కోపం వస్తుందండి, దుఃఖం కలుగుతుంది. కోపం సంగతి పక్కన పెడదాం, ఎంత దుఃఖం కలుగుతుందండి. అమ్మవారికి దుఃఖం కలుగుతుందని కాదు, అంటే ఎందుకు అలాంటివి చేయాలి? చక్కగా హాయిగా ఎవరు తీసుకుంటే నీకెందుకు, నువ్వు అమ్మకి ఇస్తున్నానన్న భావనతో ఇచ్చినప్పుడు అది అమ్మకు చేరు. అలా కాకుండా పూజారి తీసుకుంటాడండి, వాడెవరో తీసుకుంటాడు అని నీకు లోపల ఇది ఉందనుకోండి,
నువ్వు చెప్పచ్చు, స్వామి ఈ చీర మీరు తీసుకోండి అని ఆ పూజారికి నువ్వు చెప్పచ్చు, పర్వాలేదు అమ్మవారికి ఇస్తాను తర్వాత మీరు తీసుకోండి అని అనొచ్చు. అసలు అది కూడా అనకూడదు. నువ్వు ఇచ్చేసావు సమర్పణ, నీకు అనవసరం అక్కడ ఏం చేసుకుంటా టెన్షన్. ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకంటే ఈ సమర్పణ ఇచ్చేసాక ఇంకా ఒకళ్ళకి ఇప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు అనుకుందాం, లేదా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో పెట్టారని, తర్వాత ఎంక్వైరీ చేస్తారా? లేదమ్మా. మరి గుళ్ళో ఎందుకు చేస్తున్నారండి? అవును. పూజారి లోకువ మీకు, కాబట్టి పూజారిని ఇది చేస్తారు, ఇంకోటి ఏదో చేస్తారు. మరి ఆ లోకుతనం అంటే అమ్మ ఎందుకు సంతోషం? నువ్వు ఇచ్చింది ఎవరికి అది బాగా గుర్తుపెట్టు. కాబట్టి ఇక్కడ ఉపాసకుల కామనా భేదము చేత ద్రవ్యములు మారుతాయి. తప్పేం లేదు కదా పాపం. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎన్నో కళ్యాణం కుదరాలంటే ఒకటి ఇలా ఎన్ని లేవండి, బోల్డ్ ఉన్నాయి. అమృత స్వరూపిణియగు పరమేశ్వరి అమృతమునే ఆస్వాదించును గాని వేరే నైవేద్యాన్ని ఎలా స్వీకరిస్తుందండి? ఉపాసకుడు తాను తాను అమృతుడను భావమున తాను సంపాదించిన యాగద్రవ్యముల అమృత భాగములను అమృత భావమున వినియోగం. ఇప్పుడు మనం చెప్పుకున్నదే, వీడు నశిస్తాడు కానీ భావన ఉన్నతంగా ఉండాలని చెప్పారు. భావం ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి. కాబట్టి అమ్మకు సమర్పించేవి ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి. అమ్మని కదండి, ఉన్నతుడని కదండి. అదే బాహ్య ప్రపంచంలో మీరు ఎవరికైనా ఏదన్నా డైరెక్ట్ గా ఇస్తున్నారు అనుకుందాం, గుప్పులో గోవింద అన్నప్పుడు కాదు, ఇస్తున్నప్పుడు మీరు ధైర్యంగా ఇవ్వగలరండి? పిచ్చివి ఇవ్వలేరు కదా. అలా ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కవర్లో పెట్టిస్తారు కనపడకుండా. తెలివితేటలు అన్ని ఎక్కడ కనపడతాయండి? ఇక్కడే కనపడతాయి. సరే, ఇవన్నీ సరదాగా చెప్పుకున్నా. ఒక అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు అమ్మవారికి సమర్పించేవి మీరు చక్కగా ఉన్నతమైనవి మీ ఇంట్లో సమర్పణ చేస్తున్నా కూడా మీరు తర్వాత మీరు తీసుకుని మీరు ఆ వస్త్రాలను ధరించవచ్చు, ఆ నైవేద్యాలను మీరు స్వీకరించవచ్చు, దోషం లేదు. కానీ ముందర మీరు అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఆ శుచి శుభ్రత, పుచ్చులు ఉన్నాయా, ఏమిటి ఉన్నాయి, అవి ఎంగిలి అయ్యాయా, ఇవన్నీ మీరు చూసుకోవాలి. అది 2-3 రోజుల క్రితందా, నేను తింటానండి, నువ్వు తిను, నువ్వు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నావు, ఫ్రెష్ది పెట్టు. చేత కాలేదు నోరు మూసు కూర్చో, అంతే తప్ప ఏదో ఒకట్ల పట్రా, ఇంట్లో ఉంది కదా అది పట్రా, పర్వాలేదు పెట్టేసే ముందు అని ఆ తప్పుడు. ఆవిడకి ఎప్పుడూ కూడా అలాంటి శుచి శుభ్రత, ఉన్నతమైనవి, చక్కగా యోగ్యమైనవి అనేది పెట్టాలి. యోగ్యమైనవి ఇచ్చినప్పుడు ఆవిడ కూడా మీకు యోగ్యమైనవి, నీకు శుభాన్ని శ్రేయస్సును కలగజేసేవి ఇస్తుంది, నువ్వు కష్టపడకుండా. ఆ యొక్క ఇది ఉండాలి. అందుకని అమృతం అమ్మ, అమృతం అంటే ఏంటండి? ఆనందం, తృప్తి. నీకు ఏది కావాలో అది ఇస్తే కదండి తృప్తి, ఆనందం. నీకు అక్కర్లేనిది ఇస్తే అబ్బో నేను అది అడిగితే ఇది ఇచ్చింది అని అనరు, అనుకోరండి. రిటర్న్ గిఫ్ట్ అబ్బో ఇవే పనికొస్తాయి అనరు, ఇది అన్ని జీవ లక్షణాలు కదండి ఇవన్నీ. అందుకని గోక్షీరము ఇలాంటివన్నీ, ఎందుకంటే గోవు అమృత సంజ్ఞ కలది అంటే గోవుకి ఉన్నత స్థానం ఇవ్వబడింది పశువుల్లో. అందుకని మామూలుగా దేవతలకు సమర్పించేటప్పుడు ఆ ఒక ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు ఇవే సమర్పించాలి. అలా మన ఇష్టం వచ్చినట్టు ఏవో పాలు తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు గుళ్ళల్లో, నేను చూస్తాను కదా అభిషేకాలప్పుడు. అందుకని కొన్ని గుళ్ళల్లో బయట నుంచి ఏది స్వీకరించరు, వాళ్ళే ఆవు పాలు అవి తెప్పించుకుంటారు అమ్మకి. అంతే తప్ప నిజంగా అలా గనక ఏ పాలు తెస్తే ఆ పాలతో అభిషేకం చేస్తే అక్కడ విగ్రహాల్లో శక్తి లేదని నేను అనను. చేసిన వాడికి కొంత దోషం వస్తుంది, ఇచ్చిన వాడికి ఎక్కువ వస్తుంది పర్సంటేజ్. అందుకనే పూజారులు కూడా కొన్ని పాటించి తీరాలి. పర్వాలేదండి అని వీళ్ళు అన్నా పూజారి నేను చెయ్యనండి అని చెప్పే ధైర్యం ఉండాలి. ఎందుకంటే అతనికి కూడా దోషం వస్తుంది కాబట్టి. నీకు తెలియంది నువ్వు చేశావు, లేదా నువ్వు శ్రద్ధాభక్తులతోటే చేశావు, పూజ చేసే వాటిలో దోషం ఉంటే అతనికి ఎక్కువ భాగం దోషం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆ వేరేవి ఉన్నప్పుడు ఆ గుడి పూజలు చేయకుండా ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, శుభం కలుగుతుంది అని. అలా ఎన్నో సూక్ష్మాలు ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఇచ్చేసేసాం ఏం పర్వాలేదులే చేసేయండి
అని వాళ్ళు అన్నా నీలో ఆ ధైర్యం ఉండాలి, నేను చెయ్యను అని. కాబట్టి నీలో కూడా ఐడెంటిటీ లేకుండా అమృత సంజ్ఞ కల ఆ గోక్షీరము, ఆ గోఘృతము, ఇవన్నీ కూడా అవే ఉండాలి. అంతే తప్ప ఇంట్లో ఏదో దొరుకు పెట్టేశానండి, అవి దొరకలేదండి, ఇవన్నీ కథలు చెప్పకూడదు. ఇవాళ రేపు ఎట్లాగూ అసలావులు మృగ్యమయ్యాయి, ఇవే ఉన్నాయి ఏదో ఇక. కానీ నీకు లభిస్తున్నప్పుడు కొంత ప్రయత్నంతో తప్పకుండా లభిస్తాయి అన్నప్పుడు ఆ ఆవుది అంటే తెలుసు కదా, అసలు ఆవువి తీసుకొచ్చి జెర్సీ కాకుండా సాధ్యమైనంత వరకు లభ్యం కానప్పుడు తృణమో ఫలమో అన్నారు దేవుడు. అరే నీకు ఆ శక్తి లేనప్పుడు నువ్వు గడ్డి పరక పెట్టినా నేను సంతోషిస్తాను. అంతేగాని ఆ కథ కూడా తెలుసు కదా, తోటకూర కథ తెలుసు కదా, ఇంకోటి దొంగ తెలుసు. కథ కాకుండా తోటకూర కథ గుర్తుంది కదా అందరికి. గుర్తుందమ్మా. ఎన్ని తోటకూరలు, గుర్తుందమ్మా. ఎందుకంటే తోటకూర ఎందుకని చెప్తారంటే అత్యంత సులభంగా లభ్యమవుతుందని తోటకూర అంటారు. ఉమ్, అవును. స్నానాలు చేసేటప్పుడు కూడా తోటకూర పెడతారు, ఒక స్థానం కల్పించారు అంతేగాని అదేదో గొప్పదని కాదు. ఉమ్, కాబట్టి ఆ విధంగా చెయ్యరు, అది బాగా గుర్తుపెట్టుకుంటే. మీకు అవును. అమృతం కావాలి అన్ని కావాలి అన్నప్పుడు, కాబట్టి ఆ విధంగా ఆ తోటకూర కదా మర్చిపోతారు. కాబట్టి చక్కగా ఆ యొక్క అమృతముచే తర్పణలు హోమాదులు చేస్తే ఆవిడ కూడా సంతోషిస్తుంది. ఎవరైనా అంతే కదండి, మీరు మంచివి పెట్టినప్పుడు కదండి అవతల వాళ్ళు సంతోషిస్తారు. ఉమ్, వాళ్ళకి మంచివి ఇచ్చినప్పుడు కదండి సంతోషిస్తారు. అవును. ఏదో ఒకటి పనికిరాంది ఇస్తే వాళ్ళకి ఏం సంతోషం అండి. ఉహు, ఉండదు. అందుకని ఎప్పుడైనా అందులో అమ్మకి ఇస్తున్నారు, అమృత స్వరూపిణి అమ్మ, అమృతాన్ని ఇవ్వగలుగుతుంది. అమృతాన్ని అంటే ఏంటి, మోక్షము అనొచ్చు. ఇప్పుడు నువ్వు గడిపే ఈ జీవితంలో నీకు ఆనందము తృప్తి, నీకు ఏ సమయంలో ఏవి కావాలో అవి ఇవ్వటం, అదే ఉమ్, అమృతం కదండి. మీకు ఒక అవును. సమయంలో ఒక వస్తువు అవసరం ఉంది, లేదా ఒక డబ్బు అవసరం ఉంది, ఒక మనిషి సహాయం ఉంది, అది లభించింది అనుకోండి ఆ రోజు, అప్పుడు ఆ సమయానికి మీరు ఎంత ఆనందాన్ని తృప్తిని పొందుతారు. అవునమ్మా. అదే అవును. అమృతం. అమృతం అంటే ఎక్కడి నుంచో సినిమాల్లో చూపించినట్టుగా ఆ దేవత తీసుకొచ్చి అమృత భాండం మీకు ఇస్తాడని అది కాదు. అమృతం ఉమ్, అంటే ఈ సమయానికి మీకు ఏది అవసరమో అది మీకు లభించడమే అమృతం. ఆనందం అదే తృప్తి. ఉమ్, లభించకపోతే ఎంత ఇదిగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కదా. అదే అవును. చెప్తాను. ఉమ్. కాబట్టి అమృతము అంటే ఉన్నతమైనవి సమర్పించాలి, ఇష్టంగా సమర్పించండి, ఉమ్, సంతోషంగా సమర్పించండి. అమ్మ నీ కోసం అనండి, కేవలం నీ కోసమే అమ్మ నేను ఇది తీసుకొచ్చాను, నువ్వు స్వీకరించాలి తల్లి అని మీరు అనండి. పిల్లలకి ఉమ్, డైలాగులు కొట్టరండి మీరు, పెద్దవాళ్ళు చిన్న పిల్లలందరూ నీకోసం చేస్తే తినవా, నీకోసం కదా అనరండి, ఎంత కష్టపడ్డాను అది ఇదని. అవును. ఆ నీకోసంలో అనేకం ఉంటాయి బాహ్యంలో, ఉమ్, కానీ ఆ, మీ భావనలు ఆవిడకి తెలియనివి కాదు కదా. కాబట్టి ఉమ్, చక్కగా ఆ అమ్మకు ఉన్నతమైనవి, అమ్మ నీకోసం అని సమర్పణ చేయండి. ఏది సమర్పించలేరు, నమస్కారం కూడా చేయవచ్చు. అమ్మా మనసా వాచా కర్మణ నీకు నమస్కరిస్తున్నాను తల్లి, నేను అసక్తుడని నేను ఏది చేయలేను, కానీ ఉమ్, ఈ నమస్కారం మాత్రం చేయగలను తల్లి. నా మనస్సు నా వాక్కు అన్ని నీవే, అందుకనే జపో జల్ప శిల్పం అనేది వచ్చింది. నా మాట నీవే తల్లి, నేను ఏవైతే ఈ నడక చేస్తున్నానో రకరకాలుగా ఎన్నెన్నో పనులు చేస్తున్నాను కదమ్మా, అవన్నీ నీకోసమే అమ్మా. ఇలా మన భావన కనుక అమ్మ అయిపోతే అమ్మ రూపంతో మీరు ఉన్నట్టు. కాబట్టి ఆ అమృతము అంటే ఆ తృప్తి మీకు కలగాలి. తృప్తి కలగంటే మీరు ఎంత దేవతారాధన చేసినా వృధానే. చెప్పాను కదా, సెల్ ఫోన్ చూస్తున్నా ఏదన్నా ఎంతైంది టైం ఎంతైంది, అమ్మో అయిపోయింది వాళ్ళు వచ్చేస్తారమ్మ నేను వెళ్ళాలి కదా అనుకుంటూ చేసే పూజలు వృధా. అయితే మీరు అనవచ్చు ఏమంటే అది కూడా చేయక్కర్లేదా అని అంటే, అట్లీస్ట్ కనీసం ఒక 2 నిమిషాలను కూర్చుంటావు కదా. కానీ నిజంగా అయితే ఏ సద్గురువులు దాన్ని ప్రోత్సహించారు. నీకు ఒక రోజుకి ఇంత సమయం పరమాత్మ ఇచ్చినప్పుడు, ఆ పరమాత్మకి నీవు కొంత సమయం ఇవ్వలేకపోతే ఎందుకు నీ జన్మ అంట. ఇవ్వు, ఏమైపోతుంది ప్రపంచం, ప్రపంచాన్ని తలకిందులుగి అంటే ఎలాగైనా మార్చగల సర్వశక్తి సమర్థత నువ్వు ఆరాధించే దైవానికి ఉన్నది. మరి ఆ దైవం దగ్గర ఒక 2 నిమిషాలు కూర్చొని అక్కడ నాది అయిపోతుందండి ఇంటర్వ్యూ అయిపోతుందా, ఎలా అవుతుందండి. ఒక అమ్మాయికి
ఒక చిన్న ఉదాహరణ అంటే ఆ అమ్మాయికి కనుక రావాల్సింది ఆ అమ్మవారిని కనుక ప్రార్థన చేస్తే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చింది. వాళ్ళు అప్పుడు ఏం చెప్పలేదు. మెయిల్ పంపిస్తారు కదా, ఈ అమ్మాయి చూసుకోలేదు, పడుకుంది. పొద్దున్న అంటే వాళ్ళు ఏం చెప్పలేదులే, రాత్రి పడుకునే వరకు చూసుకుంది, ఏం రాలేదు. సర్లే ఇంకా రాదులే అనుకుంది ఆ అమ్మాయి. పడుకుంది, సర్లే అని. లేవలే పొద్దున, కొంచెం బాధగా ఉంటుంది కదా పాపం, పడుకుంది. మర్నాడు నెమ్మదిగా లేటుగా లేచి, మరి లేవగానే మీరు సెల్ ఫోన్లు తీస్తారు కదా, ఒకసారి తీసి చూసేసరికి ఇంకా ఏదో చాలా దూరం, ఒక గంటే టైం ఉంది. ఇహ చూడండి, అంటే అక్కడ ఒక పిల్లవాడు ఉండటం, అతనికి ఇన్ఫార్మ్ చేసి ఈ అమ్మాయి వెళ్ళటం, అవన్నీ సరే, ఉద్యోగం వచ్చింది అనుకోండి. అంటే నీకు ఆ సమయానికి అది చూసే స్ఫురణ నుండి ఇంకోటని కలిగొచ్చేస్తుంది ఆవిడ. రూల్ ఏం లేదు ఆ అమ్మాయి అప్పుడు లేవాలని, అసలు యాక్చువల్గా పనేం లేదు కాబట్టి నెమ్మదిగానే లేవచ్చు కదా. కానీ ఆ అమ్మాయిని ఆ సమయానికి లేపి ఆ సెల్ చేసి చూసేటట్టుగా ఇవన్నీ చేస్తుంది. అంటే నీకు ఏదైతే అక్కడ జరగాలో అవన్నీ ఆవిడ చేయించగలిగే శక్తి ఆవిడకి ఉంది. నువ్వు ఆవిడని ప్రార్థన చేయి, ఆ ఉద్యోగం నీకు ది బెస్ట్ అయితే నీకు వస్తుంది. రాదనుకోండి అయిపోతుంది, దాని గురించి దిగులు అక్కల. అందుకని మంచికైనా చెడుకైనా అమ్మే అంటాం. ఇలా ఎన్నో ఉంటాయి జీవితంలో. అవి నీకు చేత కాలేదు అని బాధపడే బదులు సర్వసమర్థత కలిగిన ఆ దైవ స్వరూపాలను, గురు స్వరూపాలను పట్టుకోవడంలో దోషం ఏమిటండి? అక్కడ ఈగోలు ఎందుకు చెప్పండి? ఈగో లేకుండా ఉంటే సర్వము సమకూర్చు. అందుకని చక్కగా ఉన్నతమైనవి సమర్పించండి. భావన కూడా ఉన్నతంగానే ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఉండరాదు. అలా ఉన్నప్పుడు మీరు ఉన్నతులుగా, అంటే అర్థం ఏదో డబ్బుతో లేకపోతే పదవులు అవన్నీ కాదు నేను చెప్పేది. మీకు అతృప్తి, ఆనందం కలుగుతాయి. శుభం భూయాత్.